శ్రీ కాళికా మాతాదేవి గుడి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఎట్లా టెంపుల్ చూపిస్తా లోపల ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఎంత పెద్దవాడైనా ఇక్కడ తల వంచాల్సిందే. తల వంచాలదే, పాక్కొనే పోవాలి డైరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న ద్వారం నుంచి లోపలికి వచ్చాను. ఇప్పుడు చూడండి, ఇదే అమ్మవారు లోపల ఉన్నారు. ఇక్కడ లైటింగ్ లేనందువల్ల క్లారిటీ లేదు. అమ్మవారు అయితే సూపర్గా ఉన్నారు. చూడండి, గుహ లోపల ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మావాడు చూడండి కొంచెం కొండెక్కి అలసిపోయి పడుకున్నాడు ఇక్కడ. కొంచెం కొండెక్కి అలసిపోయి పడుకున్నాడు. ఎప్పుడూ ఎక్కలేదా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, చిన్ని బుజ్జి వినాయకుడు. వినాయకుడిని మర్చిపోయాను. ఇది మనం పోయే దారిలోనే ఉంది, గుడి టెంపుల్ లోపల పోయే దారిలో. ఇక్కడైతే కొండ మీద ఎవరో తెలియదు కానీ మంచిగా శివునిది బొమ్మ వేసినారు. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నీటి కొలను అని ఎవరో మిత్రులు రాశారు. కిందికి పోతే నీటి కొలను ఉందంట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎక్కుతున్నాను. మీకు వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తా ఇక్కడి నుంచి. చూడండి, వెయిట్ అండ్ సీ. చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది. ఇక్కడ మొత్తం పొదల్లా ఉంది చెట్టు. అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే మొత్తం వ్యూ పాయింట్. రోడ్డు చూడండి, రోడ్డు కనిపిస్తుంది. పైకి రావడానికి రోడ్డు ఇది. నీటి కొలను అయితే లేదు. చూడండి, మీరు వచ్చే దారిలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. NH44 కింద అద్భుతమైన రోడ్డు ఉంది. కార్, బైక్, ఆటో ఏదైనా రావచ్చు పైకి. మీరు పెనుగొండకి వస్తే ఇది కంపల్సరీ దర్శించాలి. చూడండి బ్రో, మంచిగా ఉంది ప్లేస్. మీకు ఇంతకు ఈ ప్లేస్ అయితే ఏదో చెప్పలేదు కదా. ఈ ప్లేస్ అయితే అనంతపురం డిస్టిక్, పెనుగొండ. దీన్ని రాహెల్ పహాడ్ అని అంటారు. వ్యూ పాయింట్ అంటే మస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేయకుండా విజిట్ చేయాలని కోరుతున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది రిటర్న్ వెళ్ళే దారి. దారి అంతా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు వచ్చే టయానికి దారి మొత్తం రెడీ అయిపోయి ఉండొచ్చు. బహుశా శ్రీ కాళీమాత గుడి ఇదే. మనకి దారి వచ్చడానికి తెలియజేసింది అయితే వీళ్ళే, ఇంప్రూవ్డ్ బై శ్రీ అండ్ ఫ్రెండ్స్ అంట. వీళ్ళకైతే ఒక థ్యాంక్స్ అయితే చెప్తాము. తెలియని వాళ్ళకైతే దారి అయితే చూపించారు. ఫ్రెండ్స్కి అయితే ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అందరం. ఎక్కేటప్పుడైతే మీకు ఇది దారి చూపిలే ఫ్రెండ్స్. దిగేటప్పుడు చూడండి, ఎండ అయితే ఇన్ని రోజులు 46 degrees ఉండేదంట. దేవుడు మేము వస్తున్నామని తెలుసుకొని ఎండ కొంచెం తక్కువగానే ఉంది. దారి చాలా చిన్నగా ఉంది. లా ఉండే వాళ్ళు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయినా పర్లేదు, ఎక్కండి. చూడండి, ఇది దిగే దారి. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడైతే కొండ దిగేసినాం, కాళీమాతని దర్శించుకున్నాం. ప్లేస్ అయితే మీకు ముందుకు చూపిస్తాను, చూడండి. బైక్లోనే వచ్చాం, నేను మా ఫ్రెండ్. ఇది కొత్తగా రెడీ అవుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకా ఇనాగరేషన్ కాలేదు, రెడీ అయిపోతుంది ముందుకైతే. పెనుగొండ పెనుగొండకు వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. వస్తే మిస్ కాకండి, ఇటు సైడ్ మాత్రం ప్లేస్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ ప్లేస్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే నా వీడియోస్కి అప్డేట్స్ కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి.